హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ప్యాక్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, గత 2 ఏళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఇందులో పెద్దవారు ఉండడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్న మద్యం పాలసీని తీసేసి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు రాజకీయ నేతలు సైతం అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంక కదిలింది. ఏపీలో కూడా పలువురికి ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని ఈడీ ఆరోపణలు చేసింది. అంతేకాకుండా కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. అలాగే తాజాగా మార్చి 15న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేసింది. కవిత ఇంట్లో 4 గంటలకు పైగా సోదాలు నిర్వహించిన ఈడీ ఫైనల్ గా ఆమెను అరెస్ట్ చేశారు. అయితే అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఎప్పుడు మొదలైంది, మరి ఈ స్కామ్ లో కవిత గారి భాగస్వామ్యం ఎంత అనే వివరాలు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, దేశ రాజధాని ఢిల్లీలో గతంలో 60% మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో, 40% ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉండేవి. అయితే వాటిని 100% ప్రైవేట్ కు అప్పగించాలని 2020లో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం మేరకు 2021 జనవరి 5న కొత్త లిక్కర్ పాలసీ కోసం 3 మంత్రుల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది. ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లట్ ఉన్నారు. దాంతో వాళ్ళంతా కలిసి 2 నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అప్పటి మంత్రుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2021 మార్చి నెలలో మంత్రుల కమిటీ తయారు చేసిన పాలసీ సిఫార్సుకి ఢిల్లీ కేబినెట్ అంగీకారం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి సవరణలు లేకుండా 2021 మే 21న కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది. దాదాపు 4 నెలలు పెండింగ్ పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కేజ్రీవాల్ సర్కార్ తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో అదే ఏడాది ఈ కొత్త లిక్కర్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. అందుకోసం ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజును భారీగా వసూలు చేసింది. ఈ కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అంతేకాకుండా ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందుకు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక L1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలు కూడా ఉన్నాయి. అలాగే ఇతర కేటగిరీల్లో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. మద్యం షాపులు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు ఉంది. అలాగే లైసెన్స్ల జారీ విషయంలోనూ అపరిమిత డిస్కౌంట్లను కేజ్రీవాల్ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఈ వెసులుబాట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని 27% పెంచుతున్నాయని, అదనంగా 8,900 కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని కేజ్రీవాల్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే 2022లో ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే ఆయన ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ చేశారు. అసలు ఏంటి ఈ పాలసీ అని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించారు. అయితే కేవలం లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు. అలాగే దీని మీద ఒక నివేదికను రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఒక లేఖ రాశారు. జూలై 22, 2022న ఆ లేఖను పరిగణలోకి తీసుకొని కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, అందుకే ఈ కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారని, మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారని, ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసిందని, మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
కేవలం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీ కేజ్రీవాల్ సర్కార్ తీసుకువచ్చిందని, సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కొత్త లిక్కర్ పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై ఆగస్టు 2022లో సిబిఐ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఆ తర్వాత పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు స్టార్ట్ చేసింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి సిబిఐ, ఈడీలు 2 వేర్వేరుగా దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. పాలసీ విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయని సిబిఐ, పాలసీ విధాన రూపకల్పన అమలులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తులు చేస్తున్నాయి. అయితే ఈ దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లై, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా సంస్థాపకుడు శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ఈ లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర ఈ రామచంద్ర పిల్లైదేనని సిబిఐ వెల్లడించింది. ఈడీ ప్రకారం ఈ అరుణ్ రామచంద్ర పిల్లై మద్యం తయారీ కంపెనీ అయిన ఇండో స్పిరిట్ సంస్థకు అన్ని తానే వ్యవహరించేవాడు. ఈ కంపెనీలో 33% షేర్స్ ఈ పిల్లైదే. హైదరాబాద్ కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్ కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢిల్లీలో లిక్కర్ లైసెన్స్ల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది పిల్లైపై ఉన్న ప్రధాన అభియోగం. అయితే సిబిఐ సమాచారం ప్రకారం హైదరాబాద్ కు చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రామచంద్ర పిల్లై డైరెక్టర్ గా ఉన్నారు. ఏప్రిల్ 22, 2022న స్థాపించిన ఈ కంపెనీకి ప్రేమ్ సాగర్ గండ్రా మరో డైరెక్టర్ గా వ్యవహరించారు. అయితే ఢిల్లీలో ఉన్న సమీర్ మహీంద్రాకు చెందిన ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ తో రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధాలున్నాయి. అయితే ఢిల్లీలో ఉన్న ఓన్లీ మచ్ లౌడర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఈ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన విజయ్ నాయర్ డైరెక్టర్. అయితే ఈ మహేంద్రకు, విజయ్ నాయర్ కు మధ్యవర్తిగా ఈ రామచంద్ర పిల్లై వ్యవహరించినట్లుగా సిబిఐ చెబుతుంది. విజయ్ నాయర్ కు కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేవాడని, ఆ తర్వాత ఆ డబ్బును ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు విజయ్ నాయర్ చేరవేసేవారని సిబిఐ తెలిపింది. అయితే ఈ పిల్లై ముడుపులు చెల్లించే సొమ్ము ఎక్కడి నుంచో తెచ్చేది కాదట. మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్ సంస్థ ద్వారా వచ్చిన డబ్బులు విజయ్ నాయర్ కు రామచంద్ర పిల్లై పంపేవాడని సిబిఐ స్పష్టం చేసింది. అయితే ఈడీ చెబుతున్న వివరాల ప్రకారం ఇండో స్పిరిట్స్ కంపెనీ అక్రమంగా ఆర్జించిన 69 కోట్ల డబ్బుతో 29 కోట్లు పిల్లై అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ డబ్బులో పిల్లై ఒక టీవీ ఛానల్ అధినేతకు 4.75 కోట్లు, అలాగే 3.85 కోట్లు అభిషేక్ బోయినపల్లి అకౌంట్ కు పేమెంట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. అయితే ఈ అభిషేక్ బోయినపల్లి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడే. అయితే అరుణ్ రామచంద్ర పిల్లైకు చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి అడ్రస్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి బంధువులకు చెందిన బ్యూటీ పార్లర్ ఒకటే అడ్రస్ తో ఉండడం ఇక్కడ విశేషం. అయితే ఇందులో కవిత గారి పాత్ర ఏమిటి అంటే, ఇప్పటికే అప్రూవర్ గా మారిన సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై తరపున సౌత్ గ్రూప్ కి ప్రాతినిధ్యం వహించానని అరుణ్ రామచంద్ర పిల్లై ఈడీ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అలాగే మహేంద్ర కూడా తనకు పిల్లైను కవిత గారి దగ్గరుండి పరిచయం చేశారని ఈడీ విచారణలో అంగీకరించినట్లు చెబుతున్నారు. అందుకే కవిత గారి బినామినే రామచంద్ర పిల్లై అని ఈడీ బలంగా వాదిస్తుంది. దీంతో కవిత గారి పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి వచ్చింది. అయితే కల్వకుంట్ల కవిత గారు డైరెక్ట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాల్గొనకుండా రామచంద్ర పిల్లై ద్వారా వ్యవహారం నడిపించారు. అయితే ఇదే కాకుండా లిక్కర్ పాలసీ రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి బుచ్చిబాబు. బుచ్చిబాబుని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈయన కల్వకుంట్ల కవిత గారి సొంత చార్టెడ్ అకౌంటెంట్. కవిత వ్యాపార లావాదేవీలు చూసుకునే వ్యక్తి కాబట్టి ఇతను ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో పాలు పంచుకోవడం వల్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలిసిందని ఈడీ చేస్తున్న మరో ఆరోపణ. కాబట్టి ఇప్పటికే గతంలో సౌత్ గ్రూప్ కి చెందిన సమీర్ మహీంద్ర, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు వీరంతా అరెస్ట్ అయ్యారు. కాబట్టి తాజాగా 2024 మార్చి 15న ఈడీ హైదరాబాద్ లో కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆమెకి 14 రోజుల రిమాండ్ విధించింది. మార్చి 16న ఈడీ ఈ కేసులో కవితను మరింత లోతుగా విచారించేందుకు 10 రోజుల కస్టడీని కోరుతూ పిటిషన్ వేసింది. కానీ కోర్టు మాత్రం 7 రోజుల కస్టడీని అనుమతి ఇచ్చింది. అయితే ఈడీ తెలివిగా కవితను శుక్రవారం అరెస్ట్ చేసింది.
శని ఆదివారాల్లో కోర్టు హాలిడే కావడంతో కవిత తరపున బెయిల్ పిటిషన్ వేసేందుకు ఆమె లాయర్లు మార్చి 18 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ లిక్కర్స్ కమ్ పాలసీ. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.